Vaiga Jewelers Luxury Bridal Jewelry Exhibition and Sale 28th and 21st December. Hotel Vivanta Residency, Ashok Nagar, Bangalore. 3 ఏళ్లలో $1.3 ట్రిలియన్ కి వెళ్తుందట జంక్ ఫుడ్ మార్కెట్. ఈ రైజ్ అవటానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కిచెన్ లో చేసుకుని పెడదామని చూసినా వాళ్ళు కంపీట్ చేయాల్సింది స్విగ్గీ అండ్ జొమాటోతో. వీళ్ళు అక్కడ కుక్ చేసే లోపు అక్కడ ఇంట్లో ఇంకొక రూమ్ లో నుంచి వాళ్ళు ఆర్డర్ చేసేస్తారు. పిజ్జాస్ లో మీరు బేస్, క్రస్ట్ ఇవన్నీ ఎవరు తయారు చేసుకుంటారు? అది అసలు పెద్ద ప్రాసెస్. శుభ్రంగా రైస్, పప్పు అంటే ఫుడ్ ని రాంగ్ ప్లేసెస్ లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. సెలబ్రేషన్ అంటే జంక్ తినటం వాళ్ళప్పుడు చాలా కష్టం. నాకు తెలుసు హౌ డిఫికల్ట్ టు ఫాలో అని. కానీ ప్రశాంత్ గారు అన్నం పెట్టినా కూడా పక్కన జంక్ ఫుడ్ ఉండాలి. 6 years కి అలవాటు కూడా వచ్చేసిందా? పిజ్జాలు తింటాడు మేడం, లేదంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఏదైనా సినిమా థియేటర్కి వెళ్తాం మేడం, ఒక జంబో పాప్కార్న్ బాబు మొత్తం తినేస్తాడు మేడం. జంబో పాప్కార్న్. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. జంక్ జనరేషన్ అది నిజం. ఎందుకంటే ఈ జనరేషన్లో ముఖ్యంగా పిల్లలు, పెద్దలు మాత్రమే కాదు, తినేదంతా కూడా జంక్. ఎక్కడ చూసినా కూడా సగటున ఒకవేళ రోజుకి 3 సార్లు తినే పిల్లలైతే కనీసం 2 సార్లు వాళ్ళు ఏదో రూపంలో జంక్ కన్జ్యూమ్ చేస్తున్నారు. స్కూల్ నుంచి తిరిగి వస్తే చిప్స్ ప్యాకెట్లు, స్కూల్కి వెళ్ళేటప్పుడు శాండ్విచ్లు, బర్గర్లు అండ్ ఇవి కాకుండా సాఫ్ట్ డ్రింక్స్, వీటన్నిటికీ అలవాటు పడిపోయి ఈ జనరేషన్ అంతా వాళ్ళ ఆరోగ్య పునాదుల్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేసుకుంటున్నారు అన్నది వాస్తవం. ఇవాళ మనం జంక్ జనరేషన్ ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ ఎమినెంట్ వెల్ నోన్ పీడియాట్రిషియన్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్, అపోలో హాస్పిటల్, డాక్టర్ షర్మిల గారు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి పిల్లల్లో ఎంత కనెక్షన్ ఉందో ఫుడ్ ద్వారా వారు చాలా కాలంగా చెప్తూ వచ్చారు. సో షర్మిల గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. నమస్కారం. సో ఈ జనరేషన్ జంక్ జనరేషన్ అన్న మాట మీరు ఒప్పుకుంటారా లేదా? అంటే దట్స్ హార్ష్ వర్డ్ టు సే. ఎందుకంటే జనరేషన్ నే జంక్ అనటం. దేర్ ఆర్ 2 words ఇన్ దట్. కరెక్ట్, అవును. జంక్ ఫుడ్ తినే జనరేషనే ఒక జంక్ అన్నట్టుగా ఒకటి అలా అనిపిస్తుంది. కానీ మా ఆంతర్యం ఏంటంటే జంక్ ఫుడ్ తినే జనరేషన్ ఈ జనరేషన్ అని చెప్పి మీరు ఒప్పుకుంటారా? కానీ జంక్ ఫుడ్ ఎక్కువ తింటే జంకే అవుతారు. అవును, ఖచ్చితంగా. చాలా మార్పులు చూసాం మన జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి. చిన్నప్పుడు కామన్గా ఉండేవి చారు అన్నం, పప్పు అన్నం, కూరగాయలు, అప్పుడప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళకి వారానికి 2 సార్లు నాన్ వెజ్. ఇప్పుడు రోజు నాన్ వెజ్ ఇంట్లో వండినా సరే వాటితో పాటు ఈ రకరకాల ఆరోగ్య సమస్యలు రావడం, వీటికి ఏంటి మూల కారణం ఏంటండి? ఎందుకు ఇంత మారిపోయింది ఫాస్ట్గా లైఫ్? గుడ్ క్వశ్చన్. సో ఫస్ట్ థింగ్ ఈజ్, అసలు జంక్ ఫుడ్ గురించి, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ప్రాబ్లం గురించి చెప్పేటప్పుడు యాజ్ అ వరల్డ్ మన అందరం ఎంత స్పెండ్ చేస్తున్నాము జంక్ ఫుడ్ మీద అనేది కూడా తెలియాలి. సో ఇప్పుడు ఒక 2021 నుంచి 2021లో స్టాటిస్టిక్స్ ఉన్నాయి. 2023కి వరకు $800 to $900 బిలియన్. అంటే ఇంకా మనకి సున్నాలు తెలియదు మరి రూపీస్లో. నంబర్ ఆఫ్ సున్నాలు నాకు కూడా తెలియదు. అన్ని డబ్బులు 2028 విచ్ ఇస్ నాట్ ఫార్ అవే, ఇంకా 3 ఏళ్లలో $1.3 ట్రిలియన్ కి వెళ్తుందట జంక్ ఫుడ్ మార్కెట్. సో ఈ రైజ్ అవటానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అర్బనైజేషన్ అని అంటాం. అర్బనైజేషన్ అండ్ డబుల్ ఇన్కమ్. అండ్ ఈ రెండిటి మూలాన వచ్చిన పేరెంట్స్ కి టైం లేక, పిల్లలతో స్పెండ్ చేసే టైం కానీ, ఇంట్లో కుక్ చేసుకునే వెసులుబాటు లేదు. రైట్. ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ 10 గంటలు పనిచేస్తారు, 8 గంటలు పనిచేస్తారు. ఒక పేరెంట్ 8 గంటలు, ఒక పేరెంట్ 10 గంటలు పనిచేసినా ఇంకా ఎన్ని గంటలు మిగిలి ఉన్నాయి మెల్కొని ఉన్న సమయంలో? అంతే కదా, వెరీ లిటిల్. కరెక్ట్. ఆ లిటిల్లో వీళ్ళు మళ్ళీ ఫుడ్ బయట నుంచి కొనుక్కొని తెచ్చుకొని, వెజిటబుల్స్, ఈ ఫ్రూట్స్ అవి కుక్ చేసుకుని, ఆ కుక్ చేసుకున్నవి వాళ్ళకి సర్వ్ చేసి కూర్చుని వాళ్ళతో పాటు తిని, అసలు ఫుడ్తో మనకి రిలేషన్షిప్ ఎలా ఫామ్ అవుతుంది పిల్లలకి? అవును. ఆ ఫార్మేటివ్ ఇయర్స్ లోనే పిల్లలకి, పేరెంట్స్ కి, ఫుడ్ కి మధ్యలో ఒక ప్లాట్ఫామ్ అసలు ఫామ్ అవ్వట్లా. కరెక్ట్. అంటే వీళ్ళ ముగ్గురు కూర్చుని తినటం, వీళ్ళు పిల్లలకి తినిపించడం. అంటే తినిపించడం అంటే అది 8 నెలలు, 6 నెలలు, సంవత్సరంన్నర, మాక్సిమం 2 years. 2 yearsకి సెల్ఫ్ ఈటింగ్ అలవాటు చేయాలి. అలవాటు చెయ్యాలన్నా వాళ్ళ పక్కన కూర్చోవాలి, వాళ్ళు తినాలి, వీళ్ళకి పెట్టాలి. అంతే కదా. ఇది
ఇది అసలు డిసపియర్ అయిపోయింది. కరెక్ట్. పేరెంట్స్ పిల్లల్ని ఫీడ్ చేయటం 2 ఏళ్ల లోపైనా కూడా అనేది ఆల్మోస్ట్ హాఫ్ ద చిల్డ్రన్‌కి అసలు లేదు. అవును. ఓకే. సో కొంతమంది ఫార్చునేట్ చిల్డ్రన్ ఉన్నారు. అలాంటి ఫార్చునేట్ చిల్డ్రన్‌కి అమ్మమ్మలు, నాయనమ్మలు లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు. అవును. ప్రాక్సిమిటీలో వీళ్ళు వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా లేని వాళ్ళు ఓకే కేర్ టేకర్స్. ఇంకా అక్కడి నుంచి ఇంకా అట్లా వెళ్ళిపోతుంది. కరెక్ట్. సో ఫస్ట్ మనకి రిలేషన్షిప్ విత్ ఫుడ్ ఫామ్ అయ్యే దగ్గరే ప్రాబ్లం ఉంది. ఆ తర్వాత ఎంతమంది వ్యూవర్స్‌లో అడుగుతున్నాను నేను, ఇంట్లో కుక్ చేసుకున్న ఫుడ్ ఫస్ట్ వాళ్ళు తింటున్నారు. కరెక్ట్. అందరూ వర్కింగే. అట్లీస్ట్ హాఫ్ గాని 2/3 అంటాం. అంటే 3 మీల్స్ తీసుకుంటే 2 మీల్స్ 3 సార్లు ఫుడ్ తింటే, లేదా 4 సార్లు ఫుడ్ తినేవాళ్ళు 2 సార్లు. అట్లీస్ట్ 80% ఆఫ్ పీపుల్ బయట తింటారు. అవును. ఓకే. సో ఇంకా పిల్లలకి ఎక్కడ పెడతారు కరెక్ట్. ఇంట్లో ఫుడ్. సో ముందు మన కిచెన్ని ఇన్వైట్ చేసేసింది జంక్ ఫుడ్. అండ్ మోస్ట్ అన్నిటికంటే హానికరమైన డెవలప్మెంట్ ఎవరైనా పాటుబడి కిచెన్లో చేసుకుని పెడదామని చూసినా వాళ్ళు కంపీట్ చేయాల్సింది స్విగ్గీ అండ్ జొమాటోతో. ఎందుకంటే అంత ఫాస్ట్ గా వీళ్ళు అక్కడ కుక్ నిమిషాల్లో చేసే లోపు అక్కడ ఇంట్లో ఇంకొక రూమ్ లో నుంచి వాళ్ళు ఆర్డర్ చేసేస్తారు. మీ ఫుడ్ వెళ్ళి వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్తో కంపీట్ చేయాలి. ఇది ఆబ్వియస్గా ఇది టేస్టీగా ఉండదు దీంతో కంపేర్ చేస్తే. దీంట్లో షుగర్ ఎక్కువ, సాల్ట్ ఎక్కువ, ఫ్యాట్స్ ఎక్కువ. అంతే. దీంతో మీరు హెల్దీ ఫుడ్ అసలు కాంపిటీషన్ ఎట్టా ఉంటుంది? అంతే కదా. ఇది లేకపోతే దీనికి యాక్సెస్లు కట్ చేసి పడేస్తేనే ఇది తింటారు. అసలు ఇది తయారీనే తగ్గిపోయింది. ఇంట్లో అసలు అన్నీ తెచ్చుకుని తయారు చేసుకుని ఇంట్లో ఫుడ్ తినటం అనేది తగ్గిపోయింది. మీరు ఇందాక చెప్తున్నారు జంక్ ఫుడ్లో ఇవి ఉంటాయి, ఇట్లా రోజుకి 2 సార్లు తింటారు అని. మీరు మర్చిపోయింది ఏంటంటే ప్రతి ఒక్క టిఫిన్ బాక్స్, ప్రతి ఒక్క స్కూల్లో వాళ్ళు తీసుకెళ్లే టిఫిన్ బాక్స్లో నా లీస్ట్ ఫేవరెట్ ఫుడ్, నా మోస్ట్ హేటెడ్ ఫుడ్ బిస్కెట్లు కంపల్సరీ ఉంటాయి. అది పెద్ద బిగ్గెస్ట్ జంక్ ఫుడ్ అంటారు అయితే. బిగ్గెస్ట్ జంక్ ఫుడ్, రైట్. బిగ్గెస్ట్ జంక్ ఫుడ్. రైట్. ఆ బిస్కెట్లు నేను స్కూల్ అథారిటీస్తో మాట్లాడాను. ఈ సందర్భంగా మళ్ళీ ఇదే చెప్తున్నాను, స్కూల్లో బ్యాన్ చేయాలి. బిస్కెట్ బాక్సుల్లో వచ్చే ఫుడ్లో ఇవి ఐటమ్స్ ఉండకూడదు అని బ్యాన్ చేసి పెట్టాలి. అది పెడితేనే ఫస్ట్ థింగ్ ఇంట్లో తయారీ స్టార్ట్ అవుతుంది. లేకపోతే ఇంట్లో తయారు చేయకుండా రోజు షాప్ చేసి ఆ ర్యాక్స్లో నుంచి తెచ్చిన ఫుడ్ వీళ్ళ బాక్సుల్లో పెట్టి పంపిస్తారు ఇంట్లో ఫుడ్ తెచ్చుకునే వాళ్ళు కూడా. అవును. ఇంకా చెప్పాలంటే స్కూల్ ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళల్లో కొంత హెల్దీ ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ డైటీషియన్ ప్రిపేర్ చేసి అవును వాళ్ళ కిచెన్ లో కుక్ చేసి సర్వ్ చేస్తారు. సో అది ఏదో ఒక కిచెన్. కొంతవరకు మనకి జంక్ అని డిఫైన్ చేయడానికి, ఎందుకంటే మ్మ్. పిజ్జా ఫ్రెష్ గా మ్మ్. చేసుకుంటే ఇట్స్ నాట్ బ్యాడ్. ఇంట్లో చేసుకుంటారు పిజ్జా. See, that is what are you putting into it in the preparation. అంటే బేసిక్ గా దానిలో ఉండే ముడి పదార్థాలు ఏంటి, దాంతో పాటు ఎలా దాన్ని ఎలా తయారు చేస్తున్నావు, ఎంత ప్రాసెస్ చేస్తున్నాం. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎంత వాడుతున్నారు అది. మీ ఫుడ్ తయారీలో. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ మైదా ఒకటి. మైదా ఈజ్ ప్యూర్ షుగర్. మైదా ఎంత ఉంది, బ్రెడ్ తింటే పర్వాలేదా అని అంటారు. మైదా లేని బ్రెడ్ తింటే ఓకే, రైట్. మైదా లేకుండా బ్రెడ్ ఆల్మోస్ట్ ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి నో మైదా అని, అవి కాస్ట్లియర్. అవును. మీకు ఆల్మోస్ట్ డబుల్ ద కాస్ట్ ఉంటుంది. నార్మల్ బ్రెడ్ ప్యాకెట్ కంటే ఈ బ్రెడ్ ప్యాకెట్ 2 ఉంటుంది. కరెక్ట్. ఓకే. అది కూడా రోజు బ్రెడ్లు ఎందుకు తినాలి అసలు? అది మన దగ్గర ఉన్నాయి మనకి. మీరు హోల్ వీట్ తో తయారు చేసిన చపాతీలు మన ఫుడ్ హోల్ వీట్. ఓకే. సో అట్లాంటివి తీసుకోవాలి. వీట్ తిందాం అనుకుంటే అలా తినాలి. ప్రాసెసింగ్ తక్కువ ఉండాలి. ప్రాసెసింగ్ అంటే ఏంటి అంటే ఎన్ని ఫ్యాక్టరీల్లో ఎంత పాస్ అయ్యి ఎంత మారి వచ్చింది ప్లాంట్ కానీ యానిమల్ కానీ. ఫ్రోజన్ మీట్, ఫ్రోజన్ ప్రాన్స్, ఫ్రోజన్ ఫిష్ ఇవన్నీ ప్రాసెస్డ్. అవును. ఫ్రెష్గా ఉన్నవి, ఫ్రెష్ అంటే అప్పుడే, అవి నాట్ ప్రాసెస్డ్. సో చికెన్ నగెట్స్ ఇవన్నీ కూడా ప్రాసెస్డ్. ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. ద మోస్ట్ ఫేమస్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏంటి అని అంటే నేను చెప్పినట్టు బిస్కెట్లు, తర్వాత క్రీమ్ ఉన్నవన్నీ బేకరీ ఫుడ్స్ అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్. తర్వాత వీటిలో ఫ్రోజన్ స్టఫ్, ఫ్రోజన్ ఇవన్నీ. రైట్. బర్గర్స్, పిజ్జాస్ లో మీరు బేస్, క్రస్ట్ ఇవన్నీ ఎవరు తయారు చేసుకుంటారు? అది అసలు పెద్ద ప్రాసెస్.
శుభ్రంగా రైస్, పప్పు అంటే 2 మినిట్స్‌లో వండొచ్చు. ఇవన్నీ చేయడం చాలా కష్టం. కష్టమే నిజమే. కానీ అలా అలవాటైపోయి మన ఇంట్లో చేస్తున్నాం అని అపోహ పడిపోతూ హ్మ్. పిజ్జా బేస్ కొనేస్తాం. హ్మ్. కూరగాయలు తెచ్చేస్తాం. మరి ఫ్రోజన్ దాని మీద మీట్ వేసేది మయోనీస్, తర్వాత ఇవన్నీ చీజ్ అవన్నీ ఫ్యాక్టరీ నుంచి వచ్చినియి. కాబట్టి సో, ఇవన్నీ ఇవన్నీ అల్ట్రా ప్రాసెస్డే. మీరు ఇంట్లో తయారు చేసుకుంటున్నది ఏంటి? ఏమి చేయరు. వెళ్లి మైక్రోవేవ్‌లో పెట్టి తీస్తారు అంతే. కాబట్టి అది గుర్తుంచుకోవాలి. ఆ! అయితే డాక్టర్ షర్మిల ఈ జంక్ జనరేషన్ అని అంటే ఈ జనరేషన్ తింటున్న జంక్‌ని అడ్రెస్ చేస్తూ చేస్తున్న ఈ షోలో మేము కాలర్స్‌ని ఇన్వైట్ చేస్తున్నాం. షూర్. అంటే ఒకవేళ మీకు గనక ఈ ఫుడ్‌తో కూడిన ప్రాబ్లమ్ మీకు గాని, మీ పిల్లలకుంటే తప్పకుండా మీరు కాల్ చేయొచ్చు. డాక్టర్ల సలహాలు, ఎక్స్‌పర్ట్ ఒపీనియన్స్ తీసుకోవచ్చు. మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు ప్రసాద్ మేడం. యాహ్! ప్రశాంత్ గారు, డాక్టర్ షర్మిల గారు ఉన్నారు. మీరు నమస్తే మేడం. ఫుడ్‌కి రిలేట్ అయిన ఏదైనా ప్రాబ్లమ్‌తో కాల్ చేశారా? అవును మేడం. అవును మేడం. ఓకే. చెప్పండి ప్రశాంత్ గారు. మేడం నమస్తే మేడం. షర్మిల మేడం. నమస్తే అండి. చెప్పండి. మేడం మీ వీడియోస్ అవి చూస్తూ ఉంటాను. మీరు చాలా మందికి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారని కూడా నేను విన్నాను మేడం. థ్యాంక్ నాకు యూ. మా థ్యాంక్ యూ. అబ్బాయికి ఒక చెప్పండి. చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. దాని గురించి మీతో డిస్కస్ చేసి సొల్యూషన్ తీసుకుందామని కాల్ చేశాను మేడం. తప్పకుండా చెప్పండి. మేడం యాక్చువల్లీ మా బాబుకి జంక్ ఫుడ్ బాగా అలవాటు అయిపోయింది మేడం. హ్మ్. అది వయస్సు జంక్ ఫుడ్ ఎంత? అలవాటు అయిపోవడం వల్ల వాడు ఏంటంటే ఇంకా ఏం చూసినా ఏది కావాలన్నా ఇంకా అదే కొనుక్కొని తింటాడు. లేదంటే ఒకవేళ అన్నం పెట్టినా కూడా పక్కన జంక్ ఫుడ్ ఉండాలి. హ్మ్. మేము హుహు. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఏంటి అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఒక 2-3 డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తే చిన్నపిల్లలు కదండి నెమ్మదిగా అలవాటు తప్పుతుంది. కొంచెం వెయిట్ చేయండి అని కూడా అంటున్నారు. మీ బాబుకి ఎన్నేళ్ళని అడుగుతున్నారండి మేడము? 6 ఇయర్స్ 6 ఇయర్స్. 6 ఇయర్స్‌కే అలవాటు కూడా వచ్చేసిందా? వచ్చేసింది మామూలుగా ఒక మేడం. అలవాటు చేసుకోవడానికి మినిమమ్ కొన్నేళ్ళు పడుతుందంటారు. మీ బాబుకి 6 ఏళ్లకి ఏమేమి తింటాడు మామూలుగా? వాడికంటే 4 పిజ్జాలు తింటాడు మేడం. లేదంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. మేము హ్మ్. బంగాళదుంప అవాయిడ్ చేద్దాం అనుకుంటాం కానీ వద్దని చెప్తూ ఉంటాను. బట్ ఎవరో ఒకరి ద్వారా నా ద్వారానో లేదంటే వాళ్ళ అమ్మ ద్వారానో ఎవరో ఒకరి ద్వారా అది వెళ్ళిపోతూ ఉంటుంది. హ్మ్. ఓకే. పిజ్జాలు వాటికి ఒకవేళ ఇవ్వకపోతే కనుక ఏడుస్తూనే ఉంటాడు. ఓహో! అంటే మీరు అడిక్టెడ్. ఆ! షుగర్ అడిక్టెడ్ అండ్ షుగర్ ఫుడ్ అడిక్టెడ్ అంటారు. అడిక్షన్స్ ఆ! లాగా అన్నమాట. మీరు అంటే అలవాటు ట్రై చేసారండి? వేరే ఫుడ్స్ ఏమన్నా పెట్టి? చాలా ట్రై చేశాం మేడం. అంటే మంచి మంచి ఫుడ్స్ లేదంటే గనక వాడు ఏడుస్తుంటే పోనీలే అది అలవాటు చేద్దాంలే ఈ జంక్ ఫుడ్ ఆపిచ్చేద్దాం అని చెప్పి కట్ చేస్తే రోజంతా ఏడుస్తూనే ఉంటాడు మేడం. హ్మ్. మీ ఇద్దరు వర్కింగా? మేమిద్దరం ప్రైవేట్ జాబ్స్ మేడం మావి. మేము హ్మ్. మార్నింగ్ వెళ్ళిపోతే అంటే మా మదర్ చూసుకుంటారు. ఓకే. మా మదర్‌కి చాలా ఇబ్బంది అయిపోతుంది. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. హ్మ్. అండ్ మిడ్‌నైట్ టైమ్స్ లో కూడా లేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి లేస్తూ ఒకవేళ ఆకలితో ఏడుస్తున్నాడేమో బిస్కెట్. అనుకుంటాము. కానీ తీరా చూస్తే అది ఫుడ్ కోసం ఏడుస్తున్నాడు. ఆ టైంలో కూడా ఇంకా మేము తప్పక ఒక జంక్ ఫుడ్ అనేది పెట్టాల్సొస్తుంది. హుహు. ఇప్పుడు మనకి 24 గంటలకి చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్‌లో ఒక క్లిక్‌తో జంక్ వచ్చేస్తుంది చక్కగా ఇంటికి. అవును కానీ మేడం. మీరు అవును మేడం. ఇది జంక్ అని మీరే అంటున్నారు కదండీ! నా క్వెషన్ ఏంటంటే, మేడం. మీరు జంక్ ఫుడ్ అసలు ఎందుకు పెట్టారు పిల్లాడికి ఫస్టు? తెలియక యాక్చువల్లీ వాళ్ళ పెట్టారా? మదర్‌కి అలవాటు ఉండింది మేడం మీ మదర్‌కా? స్టార్టింగ్. వాళ్ళ అదే వైఫ్‌కి అనుకుంటా. ఓహ్! బాబు మా వాళ్ళ వైఫ్ మదర్‌కా? ఫస్ట్ మా వైఫ్‌కి అలవాటు ఉండింది మేడం. ఓకే. మా వైఫ్‌కి అలవాటు ఉంటే సరే నెమ్మదిగా తను కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో కొంచెం ఇబ్బంది అయింది తనకు కూడా. హ్మ్. సరే అని చెప్పి అది ఎలాగో నెమ్మదిగా స్టాప్ చేసింది. ఆ హ్మ్. తర్వాత పిల్లాడికి జస్ట్ ఒక చిన్న బైట్ అని స్టార్ట్ చేయడం ఈ రోజు ఇంత పెద్దదయింది మేడం. ఓకే. అలవాటయిందండి. బాగానే లుక్స్ లైక్. సో, డాక్టర్ షర్మిల మీరేం చెప్తారు? అంటే హౌ డస్ హి స్టార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వెషన్ ఏంటి చెప్పండి ఇప్పుడు? ఇప్పుడు అంటే ఎలా వీన్ ఆఫ్ చేయాలని అడుగుతున్నారు. అది. యాహ్! హ్మ్. ష్యూర్. అవును మేడం. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటేనండి, మీరు ఇది సమస్యగా గుర్తించారు. అందుకే ఇప్పుడు నా దగ్గరికొచ్చారు. అవును. అవును. అది ఫస్ట్ స్టెప్. ఐయామ్ వెరీ హ్యాపీ మీకది ఫస్ట్ స్టెప్ మీరు దాటారు. సో, ద సెకండ్ స్టెప్ ఈస్ మీకెంత కష్టమైనా సొల్యూషన్ వైపు నడుస్తాము. కన్వీనియన్స్ చూసుకోకుండా మనము లాంగ్ టర్మ్‌గా ఏది పనికొస్తుందో అదే చేద్దాము అని అనుకునే మైండ్ సెట్ ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి. అది అబ్సల్యూట్‌గా 10కి 10 సార్లు మీరు కరెక్ట్‌గానే బిహేవ్ చేయటం అనేది కష్టం. కరెక్ట్. బట్ ఆ నంబర్ ఆఫ్ టైమ్స్‌ని పెంచుకుంటూ వెళ్ళాలి. అవును. ఇప్పుడు 10లో సరే ఒక 3 సార్లు మాత్రమే హెల్తీగా తింటూ ఉంటే, మీరు గోల్ నెక్స్ట్ 6 మంత్స్‌లో దాన్ని 5 సార్లు, 7 సార్లుకి చేసుకోవాలి. తర్వాత 9
అట్లా అనుకుని మెల్లగా స్లోగా యూ హ్యావ్ టు సెల్ఫ్ మోటివేట్ యువర్ సెల్ఫ్. కరెక్ట్. ఒకేసారి ఇప్పుడు ఓవర్ నైట్ వీడు ఇట్లా మ్యాజిక్ వ్యాండ్తో సొల్యూషన్స్ ఏమి ఉండవు. ఇది ఒక క్రమ పద్ధతిలో మెల్లమెల్లగా యూ హ్యావ్ టు డూ దిస్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళకి. డబుల్ ఇన్కమ్, ఇద్దరికి టైం లేకపోవటం, అండ్ ఓపిక లేని వాళ్ళు వాళ్ళని చూసుకోవటం. అది కరెక్ట్ గా చెప్పారు మీరు. అదే అదే కదా, exactly అలాగే మ్యాచ్ అయింది. సో మేడం యాక్చువల్లీ మేడం ఇంకొకటి కూడా ఏంటంటే మ్మ్. వాడికి ఈ వయసులోనే కొంచెం బాగా బొగ్గులు అవన్నీ బాగా లావ్ అయిపోయి బాడీ కొంచెం ఉబ్బుతున్న feeling ఊబకాయం, వస్తుంది మేడం మాకు. మా ఒబిసిటీ. మదర్ ఏంటంటే చిన్నపిల్లలు అలాగే ఉంటారు అని, బట్ ఎంతో కొంత మాకు తెలుస్తుంది కదా మేడం. మ్మ్. మరి వేరే పిల్లల్ని మా పిల్లల్ని చూసినప్పుడు అది ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. యా యా. సో కానీ అదే మీకు ఇంకా ఆశ్చర్యకరమైంది చెప్పాలి ఈ సందర్భంగా చూసే వాళ్ళకి కూడా. ఇప్పుడు ఓవర్ వెయిట్ మూలాన డయాబెటీస్ రావచ్చు, ఇది మన అందరికీ తెలుసు కదా. అవును. ఇదివరకు 50 ఏళ్ల తర్వాత వచ్చేది ఆ టైప్ 2 డయాబెటీస్ అని అంటాం. 50 దాటాక ఎక్కువ మందికి ఒళ్ళు పెద్దగా ఉండేది, వాళ్ళకి ఏదో డయాబెటీస్ వచ్చేదని. ఇప్పుడు మేము ఆ టైప్ 2 డయాబెటీస్, టైప్ 1 ఏంటంటే పిల్లల్లో ఇన్సులిన్ లేక వచ్చేది, అది కాదు. ఊబకాయం మూలాన వచ్చే డయాబెటీస్ని 8-10 ఏళ్ల దగ్గర నుంచి చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా కొంతమంది మేబీ వ్యూవర్స్కి తెలియదేమో ఈ విషయం, మీ పిల్లలకి నెక్ ఒకటి నల్లబడుతూ ఉంటే డెఫినెట్గా ఫస్ట్ ఒకసారి తీసుకొచ్చి చూపించాలి. అది ఫస్ట్ సైన్ అన్నమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్కి. రైట్. సో అకాంతోసిస్ అంటాం. అలా ఉన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు స్నానం చేయటం మొదలు పెట్టగానే మెడ సరిగ్గా రుద్దుకోవట్లేదు అనుకుంటారు. రుద్దుతారు కానీ అది పోదు, ఎందుకంటే అది పిగ్మెంటేషన్. అవును. సో ఇలాంటి సైన్స్తో ఇప్పుడు ఈ పిల్లాడికి కూడా ఇలానే ఊబకాయం కంటిన్యూ అయితే అది డయాబెటీస్లో దారి తీస్తుంది. ఇదే కాదు, చైల్డ్హుడ్ ఒబిసిటీ ఇప్పుడు ఇట్లా జంక్ ఫుడ్ మూలాన ఇది అలవాటయ్యి అంటే జీవన శైలే మారిపోతుంది. కరెక్ట్. అవును. సో వీళ్ళకి ఇప్పుడు మీరు వినే ఉంటారు చాలా మంది 30 ఇయర్స్కి 35 ఇయర్స్కి హార్ట్ అటాక్స్, తర్వాత జాయింట్ ప్రాబ్లమ్స్, అవును. ఇంకా అన్ని ఇతరత్ర లివర్. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే ఫ్యాటీ లివర్ చూస్తున్నాం టీనేజర్స్, చాలా మంది టీనేజర్స్లో. ఇంకా చూస్తే 10-12 ఏళ్ళకి కూడా మేము అల్ట్రాసౌండ్స్ చేయంగానే ఒబీస్ ఉన్న చిల్డ్రన్లో చూస్తే ఫ్యాటీ లివర్ డిసీజ్. అండ్ ఐ వాంట్ ద వ్యూవర్స్ టు నో, ఫ్యాటీ లివర్ డిసీజ్ లేటర్ లివర్ క్యాన్సర్కి కూడా దారి తీసే అవకాశం. బాబోయ్. ఫ్యాటీ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, కాన్స్టిపేషన్, అది ఇట్ విల్ కాస్ కొలన్ క్యాన్సర్. ఈవిడేంటో అన్ని విపరీతంగా చెప్తుంది అనుకుంటారేమో మీ వ్యూవర్స్, కానీ మీరు నిజంగానే ఇవన్నీ నిజాలు, నిజమైన నిజాలు. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు దిస్ క్వశ్చన్, ఈ చైల్డ్ కి చెప్పాలి మేడం రెండు విషయాలు దీంట్లో. అంటే ఎవరి దగ్గర డాక్టర్ దగ్గర ఏమి దాచుకోవద్దు అంటారు కాబట్టి ఈ విషయం నేను చెప్తున్నా. మీరు ఇందాక ఏదైతే చెప్పారు మేడం, పిల్లాడి మెడ దగ్గర అనేది నిజంగా బ్లాక్ అవుతుంది మేడం. అయితే మా మదరు శనగపిండి పెట్టి రుద్ది ఇంట్లో శనగపిండి అయిపోయింది మేడం. బట్ అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, అది ఏంటి ప్రాబ్లం అనేది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. రెండోది వచ్చేటప్పటికి మేము ఏదైనా సినిమా థియేటర్కి వెళ్తే మేడం, సినిమా చూడడానికి వెళ్తే ఒక జంబో పాప్కార్న్ బాబు మొత్తం తినేస్తాడు మేడం. జంబో పాప్కార్న్. జంబో పాప్కార్న్ అంత ఎంటీ క్యాలరీస్, అంత దారుణమైన క్యాలరీస్ చూడలేదు ఇప్పుడు. అంటే పాప్కార్న్ ఎంత ఉంటాయి? బటర్ పాప్కార్న్, అవి బటర్ లేస్డ్ జంబో, అది కూడా మామూలుగా. ఇప్పుడు మామూలుగా మీకు మెయిజ్, కార్న్, పాప్కార్న్ ఇన్ ఎ సర్టెన్ క్వాంటిటీ ఈజ్ నాట్ అ బ్యాడ్ థింగ్. బట్ అక్కడ తయారీ విధానం, నేను ఇందా చెప్పాను, జంక్ అనేది దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్, దాని తయారీ విధానం. సో ఇవన్నీ చూస్తే అది జంక్ అవుతుంది. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఎంటైర్ డేలో బాబు కన్జ్యూమ్ చేయాల్సిన క్యాలరీస్ కంటే కూడా ఎక్కువ ఆ ఒక్క ప్యాకెట్. సో ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు ఇట్, ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, మీరు చెప్పిన దాంట్లో నేను చాలా మందికి పేరెంట్స్కి చెప్పేది ఇదే. వాళ్ళు ఏడవగానే భూమి బద్దలవుతుందని, ప్రపంచం అంతరిస్తుందని ఫియర్ ఉంటుంది పేరెంట్స్కి. అది ఎందుకు ఉంటుందో నాకైతే తెలియదు, మరి ఐ డెంట్ ఎక్స్పీరియన్స్ దాట్. నేను కూడా చాలా నేర్చుకున్నాను తర్వాత, కానీ ఇది మాత్రం నాకు ముందు నుంచి లేదు. పిల్లలు ఏడవగానే ప్రపంచం ఏం కూలిపోదు. మీరు మీ రూల్స్ని మార్చడానికి వాళ్ళ గొంతు వాల్యూమ్తో రూల్స్ మార్చక్కర్లా, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రైట్. అండ్ ఈ పిల్లవాడికి ఇప్పుడు 6 ఏళ్ళు ఉన్నాయి, ఈయనకి అసలు జంక్ ఎక్కడి నుంచి వచ్చింది ఆయన చెప్పారు. పేరెంట్స్ సప్లై చేస్తేనే కదా, వాడేం ఉద్యోగం చేసుకుని ఆర్డర్ చేయట్లేదు కదా. అవును. ఇంకా టీనేజర్స్ అంటే వాళ్ళకున్న పాకెట్ మనీ అన్నా స్పెండ్ చేసి తెచ్చుకోగలుగుతారు. వీళ్ళు కంప్లీట్గా అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద పేరెంట్. అవును. 12 ఏళ్ళు లోపే మీ చైల్డ్కి మీరు నేర్పించుదాం అనుకున్న బుద్ధులన్నీ నేర్పించుకోవాలి. అవును.
ఇక 12 ఏళ్ల తర్వాత మీరు తలకిందులుగా తపస్సు చేసినా అవన్నీ చేయలేరు. కష్టం. చేయటానికి 10 టైం పడుతుంది, ఎనర్జీ పడుతుంది. చేయలేరని కాదు, ఏ వయసులో అయినా ఏదైనా నేర్చుకోవచ్చు. దట్స్ ద థింగ్. సో ఇంట్లో ఫుడ్ ఫస్ట్ పేరెంట్స్ తినాలి. కరెక్ట్. ఆయన చెప్పారు ప్రెగ్నెన్సీ టైంలో మా మదర్ కూడా చాలా జంక్ తినేది అవి ఇవి అది అని. హెరిడిటరీగా జెనెటిక్ గా వస్తుందండి కొంత. జెనెటిక్ గా రాకపోవచ్చు, కానీ మన వైరింగ్ అంటే ఇప్పుడు కొత్తగా కనుక్కుంటున్నది ఏంటంటే తల్లి కడుపుతో ఉన్నప్పుడు తీసుకునే ఫుడ్ ఉండే థాట్స్ అవన్నీ కూడా మనకి బేబీలోకి వెళ్తాయి. బేబీలోకి అంటే మనం ఒకప్పుడు పురాణాల్లో చెప్పినట్టు అభిమన్యుడు అంతే కదా. విన్నాడు కదా ఊములో ఉన్నప్పుడు. అలాంటివన్నీ అలాంటి దానికి ఎనలాగస్ థింగ్స్ జరుగుతాయి డెఫినెట్ గా. పాలిస్తున్న తల్లులు తినే ఫుడ్ బట్టి మనకి ప్రిఫరెన్సెస్, కడుపుతో ఉన్నప్పుడు మదర్ హెల్దీగా తింటే డెఫినెట్ గా వైరింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇవన్నిటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎనీవేస్ అవి మార్చలేనివి కాదు. ఇప్పుడు ఫస్ట్ పేరెంట్స్ కూడా కూర్చుని ఫుడ్ పెట్టటం, రైట్. కూడా కూర్చుని తినటం, అండ్ ఈ చిల్డ్రన్ని ఫుడ్ ప్రిపరేషన్లో ఇన్వాల్వ్ చేయటం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే స్కూల్స్లో, వెస్టర్న్ స్కూల్స్లో, కొన్ని మన ఇండియన్ స్కూల్స్లో కూడా గార్డెనింగ్ అండ్ కిచెన్ గార్డెన్ అండ్ గ్రోయింగ్ ప్లాంట్స్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. అలా ఫుడ్ ప్రిపరేషన్ అండ్ ఫుడ్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయిన కిడ్స్కి జంక్ ఫుడ్ మీద ఇష్టం తక్కువ ఉంటుంది. కరెక్ట్. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఇది మనం యాజ్ ఎ థింగ్ నేర్చుకోవాలి. మనం కూడా స్కూల్స్లో కూడా ఎంకరేజ్ చేయాలి, నేర్పించాలి అండ్ ఆల్ దీస్ థింగ్స్. రెండోది కో ఈటింగ్ విత్ ఎ హెల్దీ పేరెంట్తో పాటు కూర్చుని తినటం. మేము ఇవే తింటాం, అది. వాడు వాల్యూమ్ పెంచితే కనుక కొంత స్టార్వ్ చేయటం. అంటే నీకున్న ఆప్షన్స్ ఇవే, వీటిల్లో నువ్వు పిక్ చేసి చూస్ చేసి చేయాలి. మూడవది ఆ చైల్డ్కి డెఫినెట్గా కౌన్సిలింగ్ అవసరం. అంతే. కొంత సైకలాజికల్ కౌన్సిలింగ్ అండ్ మళ్ళీ అన్ని లైక్ ఒక రొటీన్ ఫామ్ చేయటం, అండ్ అతన్ని కూడా అతనికి ఇష్టమైనవి ఏంటి అవి ఫస్ట్ ఇంట్లో తయారు చేయటం. హెల్దీ ఆప్షన్స్, హెల్దీగా టేస్టీగా ఉండే రెసిపీస్ చాలా ఉంటాయి. అవునవును. ఇట్స్ ఎ మిస్కన్సెప్షన్ హెల్దీ ఫుడ్ టేస్టీగా ఉండదని. నో, హెల్దీ ఫుడ్ కూడా టేస్టీ రెసిపీస్ ఉంటాయి. మీరు డైటీషియన్తో కానీ పీడియాట్రిషియన్తో మాట్లాడితే వీ కెన్ టెల్ యూ సమ్. రైట్. ఐ మీన్ అండ్ చూడటానికి విజువల్గా అపీలింగ్గా కూడా తయారు చేయాలి. అవును, చాలా మంది అంటే చిన్నపిల్లలకి వేసే దోశల్లో కూడా దాని ఒక చిన్న చిన్న షేప్స్ హ్యాపీ ఫేస్ చేయటం, షేప్స్ వేసి తర్వాత వాటి మీద అండ్ వాళ్ళని వేపించటం. ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి ఇవన్నీ ఇప్పుడు మనకి వెసులుబాటు కోసం అబ్బా వీడు ఇన్వాల్వ్ అయితే ఇప్పుడు నాకు తుడుచుకోవాలి, కడుక్కోవాలి, లేకపోతే నాకు ఒక గంట పడుతుంది అని చెప్పి వాళ్ళని ఇన్వాల్వ్ చేయరు చిన్నప్పటి నుంచి. కూరగాయలు కొనటానికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఇది కూడా వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇవన్నీ స్టడీస్లో ప్రూవెన్ థింగ్స్, నేను చెప్పేవేమి నా ఓన్ ఐడియాస్ కాదు. గ్రాసరీ షాపింగ్కి పిల్లల్ని తీసుకువెళ్ళి హెల్దీ థింగ్స్ అన్ని పిక్ చేసి కొనిపించటం. అక్కడి నుంచి మనము బ్రెయిన్ రీవైరింగ్ స్టార్ట్ అవుతుంది. అవును. అండ్ వాటి ప్రొడక్షన్ దగ్గరికి తీసుకెళ్ళటం, అంటే ఫార్మ్ విజిట్స్కి తీసుకెళ్ళటం, కరెక్ట్. ఇట్లాంటివన్నీ చూపించటం, చెయ్యటం. అండ్ పుస్తకాల్లో విజువల్గా విని, చూసి, తిని, ఇట్లా అన్ని రకాలుగా వాళ్ళ సెన్సెస్ని ఫుడ్లోకి ఇన్వాల్వ్ చేయాలి, హెల్దీ ఫుడ్లోకి. అండ్ ఇనీషియల్గా నేను చెప్పినట్టు ఇంత ఫ్రీక్వెన్సీతో వీ విల్ బి అలవింగ్ యూ సర్టన్ థింగ్స్, అంటే మోడరేషన్లోకి. ఫస్ట్ ఆ ఎక్స్ట్రీమ్ నుంచి ఒక దగ్గరికి తీసుకురావాలి. నువ్వు 3 రోజులు కనుక ఇలా తింటే, ఇన్ని మీల్స్ పర్ వీక్ నువ్వు ఇంట్లో ఫుడ్ తింటే, నీకు నీ ఇష్టమైన ఫుడ్ ఇన్ని సార్లు మేము ఇస్తాం. అంటే నీకు ఇన్ని స్టార్స్ రావాలి ఆ చార్ట్ మీద. అలాగా వాళ్ళకి ఒక ఇన్సెంటివ్ రివార్డ్ అనేది మంచి పద్ధతి ఇవ్వాలి. సో ఫస్ట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, కూరగాయల షాపింగ్ లో కూడా ఇన్వాల్వ్ చేయడం, ఫుడ్ ప్రిపరేషన్ లో వాళ్ళకి కావాల్సినట్టు ఇవ్వడం, అండ్ వాటితో పాటు రివార్డ్ సిస్టమ్ పెట్టడం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇండియన్ కల్చర్లో ఉన్న మిస్టేక్, రివార్డ్ కింద ఫుడ్ని తీసుకుంటారు. లేకపోతే బాధ ఉంటే కంఫర్ట్ ఈటింగ్ కింద ఫుడ్ని రాంగ్ ప్లేసెస్లో మనం యూస్ చేస్తూ ఉంటాం. సెలబ్రేషన్ అంటే జంక్ తినటం, అసలు ఆ రెండింటిని అట్లా కోరిలేట్ చేయకూడదు. సెలబ్రేషన్ని వేరే రకంగా చేసుకోవటం నేర్పించాలి. అవును. ఇప్పుడున్న వెరైటీస్ లో షర్మిల గారు అది పెద్దవాళ్ళకు కూడా చాలా కష్టం. అంటే నేను చెప్పేవి నాకు తెలుసు హౌ డిఫికల్ట్ టు ఫాలో అని, కానీ సాధన. రైట్. ప్రశాంత్ గారు వింటున్నారు కదండి. సో చాలా థ్యాంక్ యూ మేడం.
యాక్చువల్లీ ఏంటంటే మేము ఇన్ని డేస్ చాలా మందిని కన్సల్ట్ అయ్యాం మేడం. బట్ మీలో ఎవరు చెప్పలేదు. ఏవో సిరప్స్, ఏవో చిన్న చిన్న మెడిసిన్స్ అవన్నీ రాసేవారు. అవి యూజ్ చేస్తే తగ్గిపోతాయి అంటారు. కానీ మీరు చెప్పింది ఏంటంటే మెంటల్ గా వాళ్ళు ముందు చేంజ్ Addiction. అవ్వాలని మీరు చెప్తున్నారు. Yeah. లిటరల్లీ And వాడు చాలా physical తగ్గి activity ఏంటంటే ఆ కూడా. సిరప్స్ అవన్నీ వాడేసి వాడు ఫాట్ చేస్తే వాళ్ళ అమ్మ వాడు నవ్వుకుంటారు. నాకు అర్థం కాదు అసలు. బట్ వాడి వాడి బాడీ సిస్టమ్ ఏంటనేది వాళ్ళ అమ్మ అర్థం చేసుకోలేకపోతుంది. బట్ థ్యాంక్ యూ మేడం. దీంట్లో మా మిస్టేక్ కూడా ఉందని మీరు చెప్పారు. అది మేము చేంజ్ చేసుకుని ఎట్లా వెళ్ళాలి ముందుకనేది మేము తీసుకుంటాం మేడం. రైట్ ప్రశాంత్ గారు, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. మీరు తప్పకుండా మళ్ళీ కాల్ చేసి ఇదే షోకి Sure. మీరు చెప్పాలి ప్రోగ్రెస్ ఏమిటని. మీరు చెప్తే మీరు మారాడు, మీ పిల్లవాడిని చెప్తే 10 మందికి అది ఇన్స్పిరేషన్ కూడా అవుతుంది. Yes, తప్పకుండా exactly, మేడం, తప్పకుండా exactly. రైట్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శర్మిల మేడం. సో మనం తెలిసింది ఏంటంటే దట్ సో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళు ఏడవంగానే మనం రియాక్ట్ అవ్వక్కర్లేదు. రెండోది చాలా మైండ్ఫుల్గా ఉండాలి. పెద్దవాళ్ళు పాటించే హ్యాబిట్సే పిల్లలకు వస్తాయంటున్నారు. Yeah. సో బిస్కెట్స్తో పాటు ఫైనలీ డాక్టర్ షర్మిల, మనం తీసేయవలసిన 2 ఫుడ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఏం తీయాలి? Sauces. సాస్, Mm. సాస్, కెచప్. Sauces ఆల్మోస్ట్ ఎవ్రీడే తినే పిల్లలు ఉన్నారు. వెరీ అకేషనల్ గా తీసుకోవాల్సిన అల్ట్రాస్ట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవి. సో ఇంకొకటి ఏంటంటే షుగర్ వేసే దగ్గరల్లా బెల్లం వేసి నేను హెల్దీగా తింటున్నాను అనుకుంటూ ఉంటారు. బెల్లం కూడా షుగరే. అదే. సో ఓవర్గా ఎక్స్ట్రాగా ఏది చేసినా మితిమీరింది ఏదైనా కూడా అది హానికరం. ఫస్ట్ అంతే. థింగ్ అది గమనించాలి. హనీ అయినా ఇప్పుడు చాలా మంది బ్రెడ్కి హనీ రాసుకొని తింటున్నారు. అది వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫుడ్స్ టు ఈట్ ఇన్ ద మార్నింగ్. రైట్. సో పొద్దున బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు హై షుగర్ బ్రేక్ఫాస్ట్ తినకూడదు. అలా తింటే ఇమ్మీడియట్గా ఒక గంటన్నర తర్వాత మన ఎనర్జీ డిప్ అవుతుంది. కరెక్ట్. ఓకే. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం. అంటే ఇంట్లో తయారు చేసుకున్న బ్రేక్ఫాస్ట్ వాటిల్లో స్వీట్గా ఉన్న ఫుడ్ కాదు, సేవరీ అంటాం. ఇంగ్లీష్లో సేవరీ అంటాం. మన భాషలో చెప్పాలంటే నార్మల్ టేస్టెడ్ ఫుడ్స్. అది అంటే మన ట్రెడిషనల్ ఫుడ్స్ అన్నీ అట్లానే ఉంటాయి. ఇప్పుడు అంతే కదా. ఇడ్లీ సాంబార్ ఇట్స్ ఎ గుడ్ కాంబినేషన్. దాంట్లో షుగర్ ఏం లేదు. ఇడ్లీలో ఎస్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, బట్ అది పప్పుతో సాంబార్తో నంచుకొని ఎంత తినాలో అంత తింటే దట్ ఈస్ ఎ గుడ్ వే టు స్టార్ట్ కరెక్ట్. ఇది. అండ్ అది ఫర్మెంటెడ్ ఫుడ్ కూడా, కొంచెం పులిసిన పిండి గట్ హెల్త్కి మంచిది. మంచిది అది. తర్వాత వీటిల్లో పీనట్ చట్నీ, కొబ్బరి చట్నీ. అండ్ బ్రేక్ఫాస్ట్లో బెస్ట్ ఐటమ్ ఏంటి అని అంటే పెసరట్టు. అందరికీ ప్యూర్ ప్రోటీన్ పెసరట్టు. మీరు ఒక్క పెసరట్టు కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటే మీ పిల్లలకు కానీ మీరు కానీ యూ కెన్ స్టే వెల్ అండ్ గుడ్ ఎనర్జీ టిల్ ద లంచ్ టైం. రైట్. సో అయితే జంక్ జనరేషన్ అని అంటున్నాము, బట్ జంక్ తినే జనరేషన్కి ఏంటంటే మా పిలుపు, మీరు గనక ఒకవేళ మీ పిల్లలకి ఇలాంటి సమస్యలు ఉండి స్పెసిఫిక్ ఏరియాస్లో కూడా కడుపు నొప్పితో లేస్తున్నాడు, కళ్ళు తిరుగుతున్నాయి, ఎనర్జీ అబ్సార్ప్షన్ సరిగ్గా లేదు అని అనిపిస్తే కనుక మీరు మాకు కాల్ చేయొచ్చు. కాల్ చేయవలసిన నంబర్ మీకు స్క్రీన్ ప్లే డిస్ప్లే చేస్తున్నాము. లేదు మీరు మెసేజ్ పంపిస్తే మీకు మేమే కాల్ చేస్తాం. ఈ జంక్ జనరేషన్ అనే ఈ కార్యక్రమంలో జంక్ నుంచి పిల్లల్ని విముక్తుల్ని చేద్దాం. అండ్ డాక్టర్ షర్మిల, యాజ్ ఆల్వేస్ చాలా విపులంగా చాలా విడమర్చి చెప్పినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. నమస్తే.